నమస్కారం అందరికీ స్వాగతం మీ ఛానల్కు. ఈరోజు మనం సినీ పరిశ్రమను దద్దరిల్లిస్తున్న ఒక సీరియస్ ఇష్యూ గురించి మాట్లాడబోతున్నాం. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఇది కేవలం ఒక్క వ్యక్తిమీద వచ్చిన ఆరోపణలు మాత్రమే కాదు, ఇండస్ట్రీలో ఉన్న ఒక సున్నితమైన సమస్యను ప్రస్తావిస్తున్నాయి. జానీ మాస్టర్ తెలుగు సినీ పరిశ్రమలో ఒక బలమైన స్థానం కలిగి ఉన్నారు. ఆయనే కాకుండా రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి పెద్ద హీరోలతో కలిసి పనిచేశారు. అయితే ఇటీవల వచ్చిన ఆరోపణల ప్రకారం 21 ఏళ్ల వయస్సు ఉన్న ఒక యువతి అతనిపై రైడుర్గం పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది. యువతి చేసిన ఆరోపణల ప్రకారం జానీ మాస్టర్ ఆమెను వృత్తి సంబంధాలను అడ్డం పెట్టుకుని అనేక సందర్భాల్లో లైంగికంగా వేధించాడని పేర్కొంది. ఇది కేవలం ఒక ప్రాంతంలోనే కాదు, హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి పెద్ద నగరాల్లోనూ జరిగిందని ఆమె ఫిర్యాదులో తెలిపింది. ఈ ఆరోపణలు బయటకు వచ్చిన వెంటనే ఈ కేసు నర్సింగ్హి పోలీస్ స్టేషన్కు బదిలీ చేయబడింది. పోలీసులు జానీ మాస్టర్పై భారతీయ శిక్షాస్మృతిలోని 376 రేప్ మరియు 506 క్రిమినల్ ఇంటిమిడేషన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇది కేవలం ఒక వ్యక్తిమీద వచ్చిన కేసు మాత్రమే కాదు, సినీ రంగంలో మహిళల భద్రత పట్ల ఉన్న పెద్ద ప్రశ్నలకు దారితీస్తుంది. ఈ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. సినీ పరిశ్రమకు సంబంధించిన చాలామంది ప్రముఖులు ఈ విషయంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు జానీ మాస్టర్పై ఆరోపణలు నమ్మశక్యంగా ఉన్నాయని చెబుతున్నారు, మరికొందరు మాత్రం ఇప్పుడే నిష్కర్షకు రాకూడదని చెబుతున్నారు. ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ కేసుపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మహిళల భద్రత కోసం పరిశ్రమలో కఠినమైన చట్టాలు ఉండాలి అని పేర్కొంది. గతంలో కూడా సమంత లాంటి ప్రముఖులు లైంగిక వేధింపులపై మాట్లాడారు, కాని ఈసారి పరిస్థితి మరింత తీవ్రమైంది. ఇది కేవలం జానీ మాస్టర్ కేసు మాత్రమే కాదు, పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న భయాలు, వారి భద్రత పట్ల సినీ ఇండస్ట్రీ బాధ్యతలను ప్రస్తావిస్తున్న అంశం. లైంగిక వేధింపుల ఆరోపణలు గతంలో కూడా వచ్చినా చాలా కేసులు చర్చకు రాలేదు. 2021లో విడుదలైన హేమ కమిటీ రిపోర్ట్ కేవలం మలయాళ పరిశ్రమలోనే కాకుండా దక్షిణాది సినిమాల్లో ఉన్న ఇలాంటి సమస్యలను వెలుగులోకి తెచ్చింది. తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఇలాంటి సమస్యలపై స్పష్టమైన విచారణలు జరగాలని ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. హేమ కమిటీ రిపోర్ట్ ఆధారంగా మరింత కఠినమైన చట్టాలను అమలు చేయాలని నటి సమంత, నటి అంజలి లాంటివారు సూచిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో జానీ మాస్టర్ ఫ్యాన్స్ అతనిపై ఆరోపణలు నిజం కావని, అతను నిర్దోషి అని చెబుతున్నారు. కొందరు అతనికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. థైవైపాయ్ అనే హ్యాష్ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు, కానీ జానీ మాస్టర్ తనపై వచ్చిన ఆరోపణల గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. విచారణలో అన్ని కోణాలను పరిశీలిస్తున్నారు మరియు మరింత వివరాలు బయటకు రావాలి. ఇలాంటి కేసులు సినీ పరిశ్రమలో ప్రముఖులపై ప్రశ్నలు వేస్తున్నాయి. మహిళలకు పరిశ్రమలో భద్రత కల్పించే విధానం గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. లైంగిక వేధింపుల కేసులలో సీరియస్గా విచారణ జరగాలని ప్రజలు కోరుతున్నారు. పరిశ్రమలో ఉన్న మహిళల హక్కులను కాపాడటం మాత్రమే కాకుండా లైంగిక వేధింపులను అరికట్టేందుకు కఠినమైన చట్టాలను తీసుకురావాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు వల్ల సినీ పరిశ్రమలో ఉన్న వాతావరణం మారే అవకాశాలు ఉన్నాయి. చాలామంది ప్రముఖులు ఇప్పుడు ఇలాంటి సంఘటనలపై స్పందిస్తున్నారు. జానీ మాస్టర్పై ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తినప్పుడు సమాజం ఈ విషయంలో ఎంత దృష్టి పెట్టిందో పరిశీలించాల్సిన అవసరం ఉంది. కేవలం సినీ పరిశ్రమలోనే కాదు, అన్ని రంగాలలోనూ లైంగిక వేధింపులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. మహిళలు వృత్తిపరమైన జీవనంలో భయపడకుండా ముందుకు సాగటానికి సరైన మార్గదర్శకాలు ఇవ్వాలి. సమాజం మొత్తం ఈ విషయంలో సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రజలు, సినీ ప్రముఖులు మరియు చట్టాలు కలిపి పనిచేస్తేనే మహిళలకు భద్రత కల్పించవచ్చు. ఈ కేసు ఎలా పరిణామం చెందుతుందో ఇప్పుడే చెప్పడం కష్టం. దర్యాప్తు పూర్తయి కోర్టు విచారణలో ఎటువంటి నిజాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. ఇప్పటివరకు జానీ మాస్టర్ కూడా ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇలాంటి కేసులు పరిశ్రమలో కొత్త ట్రెండ్ను సృష్టించాయి. ఇది కేవలం వ్యక్తుల ఆరోపణలే కాకుండా పరిశ్రమలో ఉన్న సాధారణ పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయి.
ఇంతకుముందు పలువురు ప్రముఖులపై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి, కాని ఇప్పుడు ప్రేక్షకులు, అభిమానులు ఇంకా ఎక్కువగా స్పందిస్తున్నారు. ఈ కేసు తెలుగు సినీ పరిశ్రమను దారుణంగా ప్రభావితం చేయవచ్చు. ఇలాంటి కేసుల్లో విచారణ సీరియస్గా జరిగి నిష్పాక్షికంగా జరగాలని అందరూ కోరుకుంటున్నారు. మరింత సమాచారాన్ని మనం ఈ కేసుపై తీసుకుంటూ ఉండటం మంచిది. ఇలాంటి కేసులలో ప్రతి విషయం న్యాయబద్ధంగా, నిష్పాక్షికంగా విచారించాలి. ఆ సమయంలో నిజమైన న్యాయం జరుగుతుందని అందరూ ఆశిద్దాం.